మనం వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే వరంగల్లో బీఆర్ఎస్ను వెంటాడుతుంది అసమ్మతి. సో ములుగు నియోజకవర్గంలో కొనసాగుతుంది మూడు ముక్కలాట. బీజేపీలో చేరినటువంటి మాజీ మంత్రి చందులాల్ కుమారుడుకి ఈ నేపథ్యంలోనే ములుగు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అజ్మీరా ప్రసాద్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇలా పనిన్న బీజేపీలో చందులాల్ కుమారుడు అజ్మీరా ప్రహ్లాద్ చేరబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక కిషన్ రెడ్డి, ఈటల, మోహన్ రావు వీళ్ళ సమక్షంలో కూడా ఆయన పార్టీలోకి చేరబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి కాషాయ పార్టీకి ఒక బలమైన నేత వస్తున్నారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజానికని యొక్క అభిప్రాయం ఏంటి? దీనిపై మరిన్ని అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి స్వామి. స్వామి చెప్పండి. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నేతలను, బీఆర్ఎస్ అధిష్టానాన్ని కూడా అసమ్మతి ఆ నేతలైతే వెంటాడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మొత్తానికైతే ములుగు జిల్లాలోని కూడా అంటే ములుగు నియోజకవర్గంలో కూడా మాజీ మంత్రి దివంగత నేత అజ్మీరా చందులాల్ తనయుడు అజ్మీరా ప్రహ్లాద్ కూడా 2003 నుంచి కూడా టీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ వెంట ఉండే ఆ ఉద్యమాన్ని కూడా ఉరుకరించి ఒక బాటలు అంటే టీఆర్ఎస్ ఒక బాటలు వేసిన అజ్మీరా ప్రహ్లాద్ మాత్రం అక్కడ అతన్ని గట్టి పట్టుదని చెప్పుకోవచ్చు. అతనికి ఆ లంబాడి బలంగా అంటే లంబాడి క్యాస్ట్ వాళ్ళకి సంబంధించిన బలంగా ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ అనేక ఉద్యోగ రీతిలో కూడా లంబాడీలు ఉన్నారని చెప్పుకోవచ్చు. బలమైన నేతగా కూడా అక్కడ ప్రహ్లాద్ ఉన్నప్పటికీ కూడా అతను 2018లో కూడా ఓటమి పాలైన అజ్మీరా ఆ దివంగత నేత చందులాల్ మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కనీసము ఈయనకు ఎన్నికల్లో కూడా అంటే 2024 ఎన్నికల్లో కూడా వాటికి టికెట్ ఇస్తారని ఆశించినప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనసుకు అంటే ఆ నిరుత్సాహంతో ఉన్న నేపథ్యం అయితే ములుగు నియోజకవర్గంలో కనపడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే అక్కడ ప్రస్తుతం అంటే జడ్పీ చైర్పర్సన్ గా ఉన్న బడే నాగజ్యోతి కూడా ఆమెకు టికెట్ కేటాయించడంతో కూడా ఈయన పూర్తిగా మనస్ఫూర్తి అంటే మనో ఆవేదనకు గురై కూడా మొత్తానికైతే ఈ నెల 12వ తారీఖున గరకపాటి మోహన్ రావు కావచ్చు, ఇక ఈటల రాజేందర్ తోని కావచ్చు, ఇక కేంద్ర మంత్రి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డితో కూడా చేతులు కలిపి కూడా ఈ నెల 12న కూడా బీజేపీ కండువా కప్పుకోబోతున్నారని కూడా మొత్తానికైతే ప్రకటన విడుదల చేశారు. అతనికి కూడా అతను వెంట బలంగా ఉన్న ఆ గిరిజన లంబాడీలు అయితే మాత్రం ఉద్యోగస్తులే కావచ్చు, నంగారబేరి కావచ్చు, మొత్తానికైతే గిరిజనేతలు కూడా ఆయన వెంట వస్తున్నారని చెప్పి కూడా నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే ఈ బీఆర్ఎస్ నేతగా కొనసాగుతున్న ప్రహ్లాద్ రావడంతో కూడా అక్కడ బడే నాగజ్యోతి కూడా సగం బలం పోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏకైకంగా అక్కడ లంబాడి నాయకులు అయితే మాత్రం ఈయన వెంట వస్తారని చెప్పి ఆశిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అక్కడ నాగజ్యోతికి కోయ అంటే గిరిజన కోయ సంబంధించిన ఆదివాసీ ముద్దుబిడ్డ నాగజ్యోతికి మాత్రం కేవలం అక్కడ మా కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క కూడా ఇప్పుడు అక్కడ ప్రస్తుతానికి ఆదివాసీ ముద్దుబిడ్డ కాబట్టి ఆమెకు బలమైన పట్టున్న నేపథ్యంలో కూడా అక్కడ బడే నాగజ్యోతి కూడా బీఆర్ఎస్ నేత రావడంతో కూడా చాలా తక్కువ కీలకంగా కూడా తక్కువ అంటే ఉంది. ఇక్కడ సీతక్క కూడా బలమైన నేతగా ఏర్పడడం జరిగింది. అప్పటికే మనము నియోజకవర్గ ముఖ చిత్రంలో కూడా బరాబరిగా పోటాపోటీగా మాత్రము ఆ బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా ఇస్తుంది. బలమైన నేత కాంగ్రెస్ అని చెప్పి కూడా మనం అప్పటికే అమ్మాయిలు కూడా తెలపడం జరిగింది. అదే పరిస్థితుల్లో కూడా కొనంలో ముందుకెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే సీతక్క ఆ విజయం సాధించినట్టు కూడా కాంగ్రెస్ నేతల్లో ఒక నూతన ఉత్సవం అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీకి ప్రాణం పోస్తున్న ప్రహ్లాద్ మాత్రం ఇవాళ బీజేపీకి రావడంతో కూడా బీఆర్ఎస్ లో ఉన్న క్యాడర్ మాత్రం చీల్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అక్కడ ఆ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఒక కాంగ్రెస్ ఆ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచిందని చెప్పి కూడా వాళ్ళైతే ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్ రైట్ స్వామి, ప్రధానంగా ఒక మాజీ మంత్రి కుమారుడు ఖచ్చితంగా పార్టీలో చేరబోతుంటే ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. కానీ ప్రధానమైనటువంటి కారణం ఏంటి? అసలు అజ్మీరా ప్రహ్లాద్ బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నందుకు ప్రధాన కారణం ఏంటి? ఆయన బయటకు వస్తే ఏమైనా చెప్పినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? రైట్ రాజశేఖర్, 2018లో దివంగత నేత అజ్మీరా చందులాల్ సీతక్క పైన కూడా ఓటమి పాలైన నేతగా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ప్రహ్లాద్ ఒక డయాలసిస్ డాక్టర్ గా అంటే వైద్యుడిగా పనిచేస్తున్న నేపథ్యంలో అతనికి కూడా మార్కెట్ చైర్మన్ గా ఇచ్చిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అతన్ని ఆ బీఆర్ఎస్ నేతలు కావచ్చు, అంటే బీఆర్ఎస్ అక్కడి నుంచి సంబంధించిన కేసీఆర్ కావచ్చు, అక్కడి నుంచి ప్రాతినిధ్యం ఇచ్చిన లీడర్సే కావచ్చు కూడా అతని వైపు మొగ్గు చూపకపోవడంతో కూడా ప్రహ్లాద్ ఆయన మనోవేదనకు గురైందని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేతగా ఉంటూనే క్యాడర్ను కాపాడుకుంటూనే ఒక అసమ్మతి నేతగా కొనసాగుతున్న నేపథ్యం అయితే
అయితే ములుగు నియోజకవర్గంలో కనపడుతుందని చెప్పుకోవచ్చు. అంటే బడే నాగజ్యోతి ప్రస్తుతం జెడ్పీటీసీ అంటే వైస్ జెడ్పీ చైర్పర్సన్ గా కొనసాగుతున్న ఆమెను తీసుకొచ్చి కూడా ఇవాళ నేను సీనియర్ గా ఉన్నా కానీ నన్ను పట్టించుకోకుండా బడే నాగజ్యోతిని నా ముందు నాకు టికెట్ గా కేటాయించడము 11 అంటే కేసీఆర్ అధిష్టానం అంటే 119కి 115లో ఆమెకు స్థానం కల్పించడం నేను చాలా మనం ఆవేదనకు గురవుతుందని చెప్పుకుంటే ఆయన ఒక ప్లాన్ వేసి కూడా ములుగు జిల్లాలోని కూడా ఉన్న క్యాడర్ అంతా కూడా ఏకతాటిగా హైదరాబాద్ లో ఉంటున్న ఆయన మాత్రం ఇలా మొత్తానికే ములుగు జిల్లాకే పరిమితమై కూడా అక్కడ ఉన్న క్యాడర్ ను స్వామి ఒకటి ప్రధానంగా ప్రహ్లాద్ ఎవరైతే ఉన్నారో అజ్మీర్ ప్రహ్లాద్ చేరుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా టికెట్ ఆశించే అవకాశం ఏమైనా ఉందా అక్కడ నుంచి బీజేపీ నుంచి? అలాగే ఇంతవరకు దరఖాస్తుల ప్రక్రియ కూడా కొనసాగుతుంది వైపు బీజేపీకి సంబంధించి. సో ఈయన ఇంతవరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందా పార్టీలో చేరిన తరువాత? ఖచ్చితంగా అనుకోవచ్చు రాజశేఖర్. ఎందుకంటే ఆల్రెడీ గరగపాటి మోహన్ రావు కూడా ఇక్కడ చైర్మన్ గా అంటే చేరికల చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఈటల రాజేందర్ కూడా ఇక్కడ మొత్తానికి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కొనసాగుతున్న కిషన్ రెడ్డి కూడా వాళ్ళ నేతృత్వంలో ఈ నెల 12న చేరబోతున్న నేపథ్యంలో కనపడతా ఉంది. ఖచ్చితంగా కూడా బీజేపీ అభ్యర్థికి కూడా ప్రహ్లాదే ముందుండే అవకాశం అయితే కనపడుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే లంబాడీలో అంటే బాగా విచారం అంటే సుదీర్ఘంగా అన్ని ఉన్నా కూడా అక్కడ ములుగు జిల్లాలోని ఆదివాసులతో పాటు కూడా గట్టిగా పట్టుకున్న బలమైన జాతిగా లంబాడి జాతి అక్కడ ఉంటుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అక్కడ విశాలమైన ప్రాంతము అంటే విస్తీర్ణంలో కూడా ములుగు జిల్లాకు ఎక్కువ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా విస్తీర్ణం గల జిల్లా ఏది అంటే ములుగు జిల్లా అని చెప్పుకోవచ్చు. అక్కడ కూడా లంబాడీలకు ఎక్కువ పట్టు ఉన్న ప్రాంతం. తర్వాత కోయా ఆదివాసులకు ఉంటుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ప్రహ్లాద్ రావడంతో కూడా ఇక్కడ బీజేపీ నేతగా ఉండవచ్చు భావించవచ్చు. అతనికి కూడా టికెట్ ఆశించే కూడా బీజేపీ లో చేరుతున్నట్టు కూడా ఇప్పటికే ప్రచారం జరుగుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. మొత్తం చూసుకుంటే ఇక్కడ ములుగు జిల్లా నుంచి ములుగు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ నేత ఇవారికి పోవడంతో కూడా కొంతమంది సంబరాలు జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. అతనికే టికెట్ కేటాయిస్తారు. అక్కడ అభ్యర్థిగా కూడా ప్రకటించే అవకాశాలు అంటే బీజేపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అనుకోవచ్చు రాజశేఖర్.